లోన్ కావాలా? మల్టీనేషనల్ కంపెనీలు ఏర్పాటయ్యే ప్రాంతంలో ఫ్లాట్ కావాలా? మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచాలా అంటూ ప్రతిరోజు మనకు ఏదో రకమైన ఫోన్ వచ్చే ఉంటుంది. ఈ ఫోన్లకు ఎలా చెక్ పెట్టాలని బుర్రలు బద్దలు కొట్టుకుంటూ ఉంటాం. ఇలాంటి స్పామ్ కాల్స్, మెసేజ్లకు చెక్ పెట్టేందుకు ట్రాయ్ సంస్థ నిబంధనలను మరింత కఠినతరం చేసింది. స్పామ్ కాల్స్ పైన ఫిర్యాదులు టెలికాం కంపెనీలు తీసుకోవాలి. ఈ ఫిర్యాదులపై 5 రోజుల్లో చర్యలు తీసుకోవాలి. నిర్ణీత గడువులోపుగా చర్యలు తీసుకోకపోతే ఫైన్ విధిస్తారు. తొలిసారి ఈ నియమాలను అమలు చేయని టెలికాం కంపెనీ 2 లక్షలు, రెండోసారి మళ్ళీ అదే తప్పు పునరావృతమైతే 5 లక్షల ఫైన్ విధిస్తుంది. ఆ తర్వాత జరిగే ప్రతి ఉల్లంఘనకు 10 లక్షల చొప్పున ఫైన్ విధించాలని ట్రాయ్ ఆదేశించింది. టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్ TCCPR నిబంధనల మేరకు స్పామ్ కాల్స్ పైన ఫిర్యాదులను స్వీకరించాలి. స్పామ్ కాల్స్ లేదా ఫేక్ మెసేజెస్ నమ్మి అనేక మంది ఆర్థికంగా నష్టపోతున్నారు. వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, వీడియోలు, బ్యాంక్ సమాచారం కూడా అపరిచితుల వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. కాలర్ ఐడి, స్పామ్ ప్రొటెక్షన్ యాప్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని స్పామ్ కాల్స్కు చెక్ పెట్టచ్చు, లేదా డు నాట్ డిస్టర్బ్ యాప్ను కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కూడా స్పామ్ కాల్స్ వస్తే సర్వీస్ ప్రొవైడర్కు ఫిర్యాదు చేయొచ్చు.